ఒక హౌస్ వైఫ్‌ని. ఇంట్లో కూర్చొని కొద్దిగా ఎర్నింగ్ చేయాలనేసి ఆన్‌లైన్ సెర్చ్ చేస్తుంటే ఇంట్లో కూర్చొని ఏదైనా జాబ్ వర్క్ ఫ్రమ్ జాబ్ దొరుకుతుందా? లేదంటే స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మాకి స్టడీతో సహా లేదంటే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఎర్నింగ్ చేయాలనేసి ఏదో ఒకటి అనేసి మనము ఆన్‌లైన్ సెర్చింగ్ చేసుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, కిండ్లైన్ అలాంటివి ప్లేసెస్‌లోనే చాలా వరకైతే మనము సెర్చింగ్ చేసుంటాం. సో, కొంతమందికి ఫరెవర్ ది బిజినెస్ వాళ్ళది ఆపర్చునిటీ వచ్చుంటది. అక్కడ మీరు ఫార్మ్ ఫిలప్ చేసేసి మీరు డైరెక్ట్‌లీ వాళ్ళతో కాంటాక్ట్ చేసింటారు. సో, మీరు 3 డేస్ మాస్టర్ ప్లాన్ చూస్తారు. తర్వాత మీకు నచ్చేసింటది. సో, ముందర వ్యక్తి మీకి 2000 ఇయ్యండి. ఇప్పుడు స్టార్టింగ్ చేసేకి 5000 ఇయ్యండి, 6000 ఇయ్యండి, 10,000 ఇయ్యండి అనేసి ఏ ఏ విధాలైనా కానీ ఎన్నో విధాలతోన ఒక్కొక్కరు బిజినెస్ ఒక రకంగా చేస్తుంటారు. సో, మనము ఒకరి కమ్యూనిటీ గురించి మాట్లాడే అంత అయితే లేదు. బట్ బేసిక్‌లీ నాలెడ్జ్ అయితే ఇచ్చేది పూర్తిగా ట్రై చేశా. సో, వెల్కమ్ టు మై యూట్యూబ్. అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజిటల్ శిక్షవల్లి. సో, నా పేరు వచ్చేసి సమీనా పింజరే. ఐఎమ్ బిలాంగ్ టు కర్నూల్. సో, నా నా వీడియో మీద మీరు ఫస్ట్ టైం విజిట్ అయినట్లు ఉంటే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నేను మాట్లాడేది ఈరోజు సీసీస్ గురించి. సీసీ కౌంటింగ్ ఎలా చేస్తారు, ఎలా లేదు, ఇంకా మీరు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేసి మీరు అంటే మోసపోవద్దండి. సీసీ ఎలా కౌంటింగ్ అవుతుందంటే ర్యాక్స్ మోహన్ సార్ వచ్చేసి ఆయన అంటే ఇండియా వాళ్ళది పాపులేషన్ చూసి వాళ్ళ పరిస్థితి చూసి మన ఇండియా వాళ్ళకి ఒకటి ఓన్గా ఇండియా వాళ్ళకి అదర్ కంట్రీ వాళ్ళకి ఎవరికైనా కానీ ఇల్లడు 5కి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. 5కి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసినాక మీకు 2 మంత్ది టైం ఉంటుంది. 2 మంత్లో మీరు 2 సీసీ అనేది డన్ చేసుకుండాలి. అది కౌంట్ ఎలా చేయాలనేసి కొంతమందికి తెలియదు. అలా తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అప్లైనో లేదా వాళ్ళు ఎవరితో కాంటాక్ట్ అయి ఉంటారు వాళ్ళు ఎలా అమౌంట్ లాగేసుకోవడము, తప్పు దారి పట్టియడము ఇవన్నీ మీ అంట జరుగుతుంటాయి. సో, మనము వెనక ముందు ఆలోచనట్ల కౌంట్ చేయనట్ల మనకి సీసీస్ అర్థం కాలేకున్నప్పుడు అప్పుడు మనం ఎలా అయినా కానీ చూసారు. సో, డైరెక్ట్లీ అంటే సీసీ కౌంట్ కానట్ల డైరెక్ట్లీ మీకు కాంబో ప్యాక్ 30,000 పైన లేదా 30,000, 200, 300 అంతవరకే. కొంతమంది కాల్ చేస్తుంటారు, మ్యామ్ మాకు 30,000 కాదు 38,000 లేదా 35,000 ఇలా కౌంట్ చేసినారు, ఇలా మాతో అమౌంట్ తీసుకున్నారు అనేసి కంప్లైంట్ వస్తుంటారు. బట్ కాంబో ప్యాక్ 30,000, 200, 300 అంతవరకే. ఇంకా రూపాయి ఎక్కువ ఛార్జ్ కాదు. డైరెక్ట్లీ మీరు కాంబో ప్యాక్ తీసుకున్నా చాలా అంటే చాలా బెటరు. ఇంకా రూపాయి కానీ ఎక్కువ చేసే అవసరం లేదు. లేదంటే మీకు ఫరెవర్ జాయిన్ చేసే దానికోసమే కొంతమంది డబ్బు కానీ అడుగుతుంటారు. సో, జాయినింగ్ ఫీ కానీ ఏం లేకుంటుంది. ఫ్రీ అంటే ఫ్రీ, రూపాయి కానీ ఛార్జ్ కాదు. ఏమంటే మీరు బిజినెస్ చేయాలా, మేము బిజినెస్లోనే రన్అప్ చేయాలంటే కాంబో ప్యాక్ తీసుకునాల్సిందే. లేదంటే మీరు 2 సీసీ 5 స్టార్ట్ చేసి 2 సీసీ కంప్లీట్ చేయాలంటే 2 మంత్ వరకు టైం ఉంటుంది. అది 2 మంత్లోన మీరు ఎలా సీసీస్ కౌంట్ చేయాలా ఎలా లేదనేసి దాని గురించి మీకు స్క్రీన్ షేర్ లేదంటే కన్నా రాసి మీకు చూపిస్తాను ఎలా కౌంట్ అవుతుంది ఎలా లేదనేసి. ఓకే. హాయ్ అండి. మీకీ అన్నాను గదా! ఇప్పుడు సీసీ ఎలా కౌంటింగ్ చేయాలనేసి దాని గురించి నేను చెప్పేసిన. సో, నా దగ్గర ఈ ఫరెవర్ అలోబెర్రీ నెక్టర్ ఉంది. సో, ఒక్క బాటిల్‌ది ఎంత సీసీ వస్తది, ఇంకా 10 బాటిల్స్ పర్చేస్ చేసినప్పుడు ఎన్ని సీసీస్ వస్తవి అవన్నీ కౌంటింగ్ చేద్దాము. సో, ఏదైనా కన్‌ఫ్యూజ్ ఉన్నా గానీ మీరు మై ఫరెవర్ యాప్ ఉంది కదా! అది ఓపెన్ చేసేసి మీ ఐడీ నంబర్, పాస్వర్డ్ యూజ్ చేసేసి ఏ ప్రొడక్ట్స్ ఎంత అంటే పర్చేజ్ చేసినప్పుడు ఎంత సీసీస్ పడతావనేసి అది ఆ ప్రొడక్ట్స్ కింద మీకు డీటెయిల్స్, సీసీసు ప్లస్ ప్రైజు ప్లస్ దానికి ట్యాక్స్ పడేది ఛార్జు అంతా మీకు టోటల్లీ ఆడ కనపడిస్తది. సో, కొంతమంది అయినా కానీ కొత్త వాళ్ళు కదా! వాళ్ళకి ఇంకా ఐడీబీడీ ఇచ్చినా కానీ అయినా మై ఫరెవర్ ఇండియాలో పోయి ఎలా చెక్ చేయాలనేసి కౌంటింగ్ చేసేకి రాదు. సో, నా దగ్గర అలోవెరా బాటిల్ ఉంది. అలోవెరా బాటిల్‌కి వచ్చేసి ఎంత సీసీస్ పడతావి అవి చెప్తాను. సో,
అలోవెరా బాటిల్కి వచ్చేసి అలోబెర్రీ నెక్టర్కి వచ్చేసి 0.102 మీకు ఇంత కౌంటింగ్ పడుతుంది, అంటే ఇంత సీసీస్ వస్తుంది. సో ఇలా 1000 సీసీస్ వచ్చేసి 1000 పాయింట్స్ వచ్చేసి 1 సీసీ డన్ అవుతుంది. సో 5 బాటిల్ ఒకవేళ మీరు 1 బాటిల్కి మీకు 102 పడుతుంది, 1 బాటిల్ మీది 102 పడుతుంది. సో 5 బాటిల్ తీసుకున్నారనుకో 501 పడుతుంది. ఇంకా అదే 10 బాటిల్స్ మీరు పర్చేజ్ చేస్తున్నారనుకోండి 1.2002 పడుతుంది, అంటే మీకు 1 సీసీ కౌంట్ అయిపోతుంది ఈడ. సో మీరు అంటుంటారు కదా మళ్ళీ ఈడ ఎక్స్ట్రా 2 మిగిలింది, లేదంటే 2 మిగిలినవి 4 మిగిలినవి అనేసి. ఇది ఎక్స్ట్రా మిగిలింది మీకు కౌంట్ కాదు, ఇది మామూలే. ప్రతి ఒక్క ఫర్ ఎవర్ బిజినెస్లో కొద్దిగా మీకు ఎక్స్ట్రా చేసింటారు అలా అనేసి ఇది ఏదైనా కానీ మీకు కౌంట్ కాదు. సో మీకు కౌంట్ అయ్యేది 1.0నే, 1 పాయింటే మీకు కౌంట్ అవుతుంది. సో ఇది 0 కింద ముందు ఉండేటివి ఏదైనా కానీ కౌంట్ కాదు. సో ఇలా అనేసి మీరు 10 బాటిల్స్ పర్చేజ్ చేసినారు అనుకోండి, అప్పుడు పోయి మీకు 1 బాటిల్కి 1.02 మీకు పాయింట్ వచ్చేస్తుంది. సో మీది ఇక్కడ 1 సీసీ కంప్లీట్ అవుతుంది. సో ఇలానే 10 బాటిల్స్ కంప్లీట్ అంటే కొన్నాక మీకు 1 సీసీ కంప్లీట్ అయినప్పుడే అదే 20 బాటిల్స్ అంటే 20 బాటిల్ కొన్నారనుకోండి, అప్పుడు మీ 2 సీసీ ఆర్డర్ డన్ అవుతుంది. సో మీ దగ్గర 2 మంత్లోన ఒకవేళ 5K జాయినింగ్ చేసినా కానీ మీ దగ్గర 2 మంత్ ఉంటుంది. 2 మంత్లోన మీరు 2 సీసీ కంపల్సరీ చేయాలి. లేదా మీరు అలా చేయలేకుంటే మీది ఐడి బ్లాక్ అయిపోతుంది. సో ఐడి మళ్ళీ మీరు కొత్త 6 మంత్ ఆగేసి మళ్ళీ కొత్తది క్రియేట్ చేయಬೇಕಾಗ್ತದೆ. సో ఎలా అయినా కానీ 5K స్టార్ట్ చేసినాక 2 మంత్లో మీరు ట్రై చేయండి 2 సీసీ డన్ చేసేది, అలా మీ 2 సీసీ కంప్లీట్ అవుతుంది. సో నా వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ కానీ చేసుకొని లైక్ చేసుకోండి పోండి. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో. బాయ్.